ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ల మధ్య పోటాపోటీ నెలకొంది. యావత్తు ప్రపంచ దేశాల దృష్టంతా అమెరికాలో జరిగే ఎన్నికల వైపే ఉంది. అసలు ఎందుకు అమెరికా ఎన్నికలపైనే ప్రపంచ దృష్టి? అన్ని దేశాలలో జరిగే ఎన్నికలే కదా. అమెరికాలో ట్రంప్ గెలిస్తే భారతీయుల పరిస్థితి ఏంటి? అమెరికా అంటే గిట్టిన దేశాలు సుమారు 30 దేశాల పైమాటి. యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఉత్తర అమెరికా ఖండంలోని అట్లాంటిక్ మహాసముద్రం నుండి పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉన్న దేశం అమెరికా. 50 రాష్ట్రాల గణతంత్ర సమాఖ్య సంయుక్త రాష్ట్రాలతో రాజధాని వాషింగ్టన్ DC కలిగి ఉంది. 3.79 మిలియన్ చదరపు మైళ్లు వైశాల్యం, 30 కోట్లకు పైగా జనాభాతో అమెరికా సంయుక్త రాష్ట్రాలు వైశాల్యంలో ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశంగా నిలిచింది. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాల్లో మొదటిది అమెరికా. ఆయుధాలు, ఆదాయం, టెక్నాలజీ, అభివృద్ధి ఇలా ఎలా చూసుకున్నా అమెరికాకు మరే దేశం సాటిరాదు. అలాంటి అగ్రరాజ్యంలో ఎన్నికల సందడి జోరుగా సాగుతోంది. ఇక ఈ ఏడాది నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికలకు అంతా సిద్ధమవుతోంది. ఇప్పటికే రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య మాటల యుద్ధాలు, టీవీ చర్చా వేదికలపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. అటు అమెరికా ఎన్నికలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రిపబ్లిక్, డెమోక్రటిక్ ఎవరు గెలిస్తే ఎవరికి ఎంత లాభం అనే అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ దాదాపు ఖరారవ్వగా డెమోక్రటిక్ పార్టీలోని అభ్యర్థిపై ముసలం మొదలైంది. బైడెన్ అభ్యర్థిత్వాన్ని సొంత పార్టీ నేతలే విమర్శించడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరి బైడెన్ తో వచ్చిన సమస్య ఏంటి? బైడెన్ పోటీ చేయకపోతే డెమోక్రటిక్ అభ్యర్థి ఎవరు? ఇప్పుడు ఇదే అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో అని ఎదురు చూస్తున్నారు. మరోవైపు అమెరికాలో పలు సంస్థలు దీనిపై సర్వేలు నిర్వహిస్తున్నాయి. బుధవారం జరిగిన ముఖాముఖి డిబేట్ లో ట్రంప్ కంటే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ముందంజలో ఉన్నట్లు సిబిఎన్ న్యూస్ తెలిపింది. అలాగే నవంబర్ 5న జరగనున్న ఎన్నికలకు పోటాపోటీగా ఉన్న రాష్ట్రాల్లో ఇరువురు అభ్యర్థులు వేగంగా పావులు కదుపుతున్నారు. అయితే కమలా హారిస్ తో జరిగిన డిబేట్ లో తానే గెలిచానని, కానీ సర్వేలు మాత్రం తనకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు మండిపడ్డ ట్రంప్ మరోసారి హారిస్ తో చర్చకు సిద్ధంగా లేనని తెగేసి చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రాష్ట్ర ప్రైమరీలు, కాకస్ అని పిలిచే ఓటింగ్ ద్వారా 2 ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను నామినేట్ చేస్తారు. ఎన్నికలలో పార్టీకి నాయకత్వం వహించాలనుకునే అభ్యర్థులను అక్కడ పార్టీ సభ్యులు ఎన్నుకుంటారు. 50 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో గెలిచేందుకు ఇరువురు పోటీ పడతారు. ప్రతి రాష్ట్రంలో జనాభా ఆధారంగా నిర్దిష్ట సంఖ్యలో ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లుంటాయి. 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో కనీసం 270 పైగా సాధించిన వారు విజేతలుగా ప్రకటిస్తారు. ఇక గతంలో జో బైడెన్, ట్రంప్ల మధ్య డిబేట్ లో చిత్తుగా బైడెన్ వృద్ధాప్యంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం తాజాగా జరిగిన ట్రంప్, హారిస్ల మధ్య డిబేట్ లో అమెరికా ఎకానమీ, ట్యాక్స్ పర్చేస్ గురించి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అధికారంలోకి వస్తే కామన్ మ్యాన్ కు మేలు జరగదంటూ ఎద్దేవా చేసిన హారిస్, డెమోక్రటిక్ పార్టీ నుండి తాను అధికారంలోకి వస్తే చిరు వ్యాపారుల నుండి కామన్ మ్యాన్ వరకు అందరికీ అవకాశాలు సృష్టిస్తామని అన్నారు. దీనికి కౌంటర్ గా హారిస్ పై మీ వల్ల ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయిందంటూ ట్రంప్ కామెంట్ చేశారు. ఇలా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే ఈ డిబేట్ తర్వాత హారిస్ కు భారీగా విరాళాలు సమర్పించారు. దీంతో ఆమె గెలుపు ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఐటీ ఎగుమతుల నుంచి టెక్నాలజీ రంగ నిపుణుల వలసల వరకు దేశంపై ఆధారపడుతున్న భారతదేశానికి ట్రంప్ ఆగమనం లాభమా, నష్టం అన్నదే ఇప్పుడు భారతీయులందరి ముందు ఉన్న ప్రశ్న. ఇదే సమయంలో ట్రంప్ తన పార్టీ నుంచి ఉపాధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు వాన్స్ ను బరిలోకి దింపడం మరింత ఆసక్తికరంగా మారింది. గతంలో డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య మంచి స్నేహబంధం ఉన్నట్లు యావత్తు ప్రపంచం కోడే కూసింది. అప్పటి ఎన్నికల సమయంలో ట్రంప్ కోసం మోదీ ప్రచారం కూడా చేయడంతో దేశంలోని మోదీ అభిమానులు ట్రంప్ అనుకూల వైఖరిని వ్యక్తం చేశారు. కానీ ట్రంప్ గతంలో అనుసరించిన విధానాలు, ఇప్పుడు ప్రకటిస్తున్న విధానాలు ఏవి కూడా భారతదేశానికి అంత అనుకూలం కాదని స్పష్టమవుతోంది. ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడు కావచ్చన్న అంచనాలతో భారత్ తమ విదేశీ దౌత్య వ్యూహాలపై దృష్టి సారించింది. సంపన్న, పేద దేశాలు, వర్తమాన దేశాలన్నీ ఇప్పుడు అదే అంశంపై దృష్టి సారించాయి. కొన్ని దేశాల అధిపతులు ఇప్పటికే ట్రంప్ టీంతో తెరచాటు సంప్రదింపులు కూడా మొదలుపెట్టేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది.